నమస్కారం. మన మన సునీత సేవా సంస్థలో 60 డేస్ బ్యూటిషియన్ కోర్స్లో ఒక హెయిర్ డ్రెస్సింగ్ అనేది ఇప్పుడు మనం చూపించబోతున్నాం. వితౌట్ పఫ్లో ఒక ప్రొఫెషనల్ ఎలా హెయిర్ స్టైల్ చేస్తారో అలా ఒకసారి మీకు చూపిద్దామనేసి అనుకుంటున్నాం. ఒకసారి చూడండి. లేకుండా తీసుకోవాలి. తర్వాత సీరం అప్లికేషన్ చేయాలి. వెట్ హెయిర్ మీద సీరం అప్లికేషన్ చేశాక నెక్స్ట్ హెయిర్ పార్టిషన్స్ అనేది మనం తీసుకుంటున్నాం. రేడియల్ పార్ట్ 4 సెక్షన్స్గా డివైడ్ చేసుకుంటున్నాం. చూసారా? మనం చూసినట్లయితే ఈ అమ్మాయికి వాల్యూమ్ చాలా తక్కువగా ఉంది. ఈ తక్కువగా ఉండే హెయిర్ మీద మనం హెయిర్ స్టైల్ చేయాలి అని హెయిర్ స్టైల్ ఇప్పుడు మనం చూద్దాం. ఈ అమ్మాయికి మనం క్రింపర్ అనేది యూజ్ చేసి బ్రైడల్ మేకప్లో ఒక హెయిర్ స్టైల్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. వాటిలో నుండి ఫస్ట్ ఒక చిన్న వెరీ ఫైన్ సెక్షన్ ఒకటి తీసుకొని దీని నుండి మనం క్రింపింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇలా another section. Another layer. ఇలా ప్రెస్ చేయడమే. దీన్నే మనం క్రింపింగ్ అంటాం.
సెక్షన్ చేసేసుకుంటే కనుక మనకు ఫ్రీగా ఉంటుంది హెయిర్ స్టైల్ చేయడానికి. ప్రాపర్గా మనం ఏ హెయిర్ స్టైల్ అనుకుంటే ఆ హెయిర్ స్టైల్తో ప్రాపర్ చేసుకోవచ్చు. తనకి ఫోర్ హెడ్ తక్కువగా ఉంది కదా, తనకి ఏ హెయిర్ స్టైల్ సెట్ అవుతుందో ఫస్ట్ మనం అది ఒకసారి ట్రై చేసి చూసుకోవాలి. ఇలా ఒక్కొక్క సెక్షన్ తీసుకుంటూ మనం ఇలా అపోర్డ్ డైరెక్షన్లో లోపలికి తిప్పుతూ ఇలా ఒక్కొక్క సెక్షన్ని మనం ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తూ ఉంటే మనకు ఒక మంచి హెయిర్ స్టైల్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఏదైనా తక్కువ ఎక్కువ అనిపించినప్పుడు మనం ఇలా కూమ్తో ఇలా సవరించుకుంటే మంచిగా పఫీనెస్ అనేది మనకు వస్తుంది. ఈ సెక్షన్ వైజ్ మనం స్ట్రైట్గా ఇక్కడ చూసారంటే ఈ అమ్మాయికి చాలా పల్చగా ఉంది. ఈ పల్చగా ఉండేదాన్ని ఇక్కడ మనం ఇలా చేసామంటే కొంచెం పఫీనెస్ అనేది మనం ఫామ్ చేసుకోవచ్చు.
చాలా వెరీ ఫైన్గా ఉంది. ఐ మీన్ ఇక్కడ చూసారంటే ఇక్కడ హెయిర్ ఏం లేదు. అలాంటప్పుడు మనం పఫ్ అనేది ఫామ్ చేసుకోవాలి. మెయిన్ బ్రైడ్స్కి ఇక్కడే మనం పఫ్ పెడతాం కదా, ఇటు సైడ్ అంతా వేనీస్ వచ్చేస్తాయి. ఈ ఏరియాలో మనం పఫ్ అనేది మెయిన్ హెయిర్కి కంపల్సరీ పఫ్ అనేది మంచిగా వచ్చేలాగా మనం చూసుకోవాలి. అలా పెట్టినట్ల అలా పఫ్ షేప్ అనేది ఎప్పుడు మంచిగా ఫామ్ అవుతుందో చూడ్డానికి కూడా మన హెయిర్ స్టైల్ మంచి లుక్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. హెయిర్ స్టైల్లో మెయిన్ రోల్ నాకు తెలిసిందైతే పఫేనండి. ఈ ముందు ఫ్రంట్ మనకి ఎలా నచ్చితే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. మెయిన్ పఫ్ అనేది మాత్రం ప్రాపర్గా వచ్చేలాగా మనం చూసుకోవాలి. మీరు గమనించినట్లయితే ఈ అమ్మాయికి ఈ ఏరియా అంతా కొంచెం క్రిమ్ చేసాం కదా, ఆ ఏరియాలో చూసారా ఇట్లా ఫామ్ చేసినప్పుడు కొంచెం వాల్యూమైజ్గా కనిపిస్తుంది. మీరు గమనిస్తే మీకు బాగా తెలుస్తుంది. ఇలా మనం సెక్షన్ వైజ్గా మన ప్రీవియస్ క్లాసెస్లో ఏంటంటే పఫ్ అనేది యాక్సెసరీ పెట్టి యూజ్ చేశారు. ఆ నీడ్ లేకుండా ఏంటంటే మనం రియల్గా న్యాచురల్ పఫ్ అనేది మనం చూసుకుందాం ఒకసారి. చూసారా ఇక్కడ నేను ఈ రూట్స్ దగ్గర ఇలా చేస్తున్నాను. మెయిన్ మనం రూట్స్ దగ్గరే చేసుకోవాలి ఇలాగా. చూసారా ఇంత చక్కగా పఫ్ అనేది ఎలా ఫామ్ అయిందో. ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ దీంట్లో కలిపేసుకుంటే కనుక మంచిగా అనిపిస్తుంది ఇంకా హెయిర్ స్టైల్ అనేది. పోయినా అలాంటప్పుడు మొత్తం దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇది టైల్ కూమ్ అంటారు దీన్ని, దీంతో చివర్ల నుండి ఇలా చేసామంటే మన హెయిర్ అనేది కొంచెం ప్రాపర్గా పఫీగా కనిపిస్తుంది. వెంటనే మనకు హెయిర్ డిస్టర్బ్ అవ్వకుండా హెయిర్ సెట్టింగ్ స్ప్రే ఉంటుంది, అది దగ్గర నుండి స్ప్రే చేద్దాం. ఇలా చేయాలి.
అబ్బాయి వెళ్ళు. ఇంతకు ముందు రోజుల్లో ఏంటంటే సవరం ఇలా ఇక్కడ నుండే తీసుకొనేసి జడ వేసేసేవాళ్ళు. కొంచెం మనం ప్రొఫెషనల్గా యూజ్ చేద్దాం. స్కాల్ప్ పార్ట్లో సెక్షన్ వైజ్ తీసుకున్నాం. ఇది ఉంది కదా, ఈ హెయిర్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ సవరాన్ని ట్యాంగిల్స్ చిక్కులు లేకుండా తీసుకోవాలి. ఇందాక మనం చూసుకున్నట్లయితే ఈ అమ్మాయికి ముందంతా వాల్యూమ్ తక్కువగా ఉంది కాబట్టి మనం క్రింపింగ్ యూస్ చేసుకుంటూ హెయిర్ స్టైల్ అనేది చేసాము. ఇక్కడ నార్మల్గా ఏంటంటే ఈ ప్రీవియస్ క్లాసెస్లో మనకు పఫ్ యూస్ చేసి పఫ్ ఎలా పెట్టాలో అనేది చూసారు. ఇక్కడ ఏంటంటే మనం ఏం పఫ్ యూస్ చేయలేదు, వితౌట్ పఫ్తో హెయిర్ స్టైల్ అనేది మనం ఎలా చేసుకోవాలి, అది ప్రొఫెషనల్గా ఒక ప్రొఫెషనల్ అనేవాళ్ళు, నార్మల్గా ఒక ప్రొఫెషనల్ హెయిర్ డ్రెస్సర్ అనేవాళ్ళు ఏంటంటే ఈవెన్ ఒక హెయిర్ స్టైల్ చేసినా ఒక 2000 నుండి 5000 వరకు ఛార్జ్ చేస్తారండి నార్మల్గా సలూన్లో అయితే. ఇక్కడ మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మన సునీత సేవా సంస్థలో ఇదంతా మనకు నేర్పిస్తున్నారు కాబట్టి ఒకసారి మీరు ట్రై చేస్తే కనుక మీకు మంచి యూజెస్ అనేది ఉంటుంది. పెళ్లి కూతుర్లకి ఏంటంటే వేనీళ్ళు యూజ్ చేస్తాం. ఇక్కడ వేనీళ్ళు యూజ్ చేసి ఇక్కడ నుండి కనుక వేనీళ్ళు యూజ్ చేసి మొత్తం జడబిళ్ళలు పెడితే ఏంటంటే అవుట్ఫిట్ అనేది మనకు చాలా చక్కగా అనిపిస్తుంది. ఫస్ట్ ఏంటంటే మనం చూసుకోవాల్సింది హైజీన్గా ఉండాలి, ప్రొఫెషన్గా ఉండాలి. ఫస్ట్ ఏంటంటే మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రైడ్ వైజ్ కాకుండా మనం పర్సనల్ ఇంపాక్ట్ కూడా మనం మంచిగా మనం లుకింగ్ గుడ్గా అనిపిస్తే ఏంటంటే పక్కన వాళ్ళకు కూడా వీళ్ళని చూసి ఇలా ఉండాలి, మనం ఒక బ్యూటీషియన్ అనేవాళ్ళు ఇలా ఉండాలి అని మనం కూడా మంచిగా వాళ్ళకి కనిపించాలి. మెయిన్ అది చూసుకోవాలి. ఫస్ట్ మనం కూడా బాగా కనిపించాలి. నేను ఒక మేకప్ కానీ హెయిర్ డ్రెస్సింగ్ కానీ అన్నీ సపరేట్గా నేర్చుకున్నానండి. నేను ఒక ఫోటోజెనిక్ మేకప్ ఆర్టిస్ట్, సింగపూర్ ఎథిక్స్లో నేను నేర్చుకున్నాను. కాబట్టి మీకు కనుక యూజ్ ఉంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ అమ్మాయి మా చెల్లెలు ఇక్కడే బ్యూటీషియన్ క్లాస్ అనేది నేర్చుకునింది. 60 days బ్యూటీషియన్ కోర్సులో మేము కూడా ఒక పార్ట్ టైం మా వంతు సహాయం మేము చేద్దామనేసి చిన్న ఒక మేకప్ కానీ హెయిర్ డ్రెస్సింగ్ కానీ మేము చేసామండి. మీకు కనుక నచ్చితే మమ్మల్ని సపోర్ట్ చేయండి, మన సంస్థను కూడా సపోర్ట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీకు కనుక నచ్చితే కామెంట్ చేయండి. దయచేసి అందరూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించే ప్రార్థన. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.